కోచింగ్ల ద్వారా విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని ఐఎంసీ చైర్మన్ బాలూరి గోవర్ధన్ రెడ్డి 6వ వార్డు కౌన్సిలర్ బూర్ల నర్మద అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ ఐటీఐలో షార్ట్ టర్మ్ కోర్సు పూర్తి చేస్తున్న విద్యార్థులకు సర్టిఫికేట్ల పంపిణీ కార్యక్రమంలో వారు హాజరయ్యారు. మొత్తం 5 కోర్సులతో 223 మంది ఉత్తీర్ణులైన విద్యార్థులలో 150 మంది విద్యార్థులకు సర్టిఫికేట్లు పంపిణీ చేశారు. పరిశ్రమలకు అనుగుణమైన సాంకేతిక నైపుణ్యాలను అభ్యసించడం ద్వారా దేశంలోనే కాక విదేశాలలో కూడా సులభంగా ఉపాధి అవకాశాలు పొందవచ్చన్నారు. ఆధునిక పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తమ నైపుణ్యాలను నిరంతరం పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఇక్కడికి వచ్చినటువంటి పిల్లలందరికీ ఇప్పటి వరకు మాట్లాడినటువంటి ఈ షార్ట్ టర్మ్ కోర్సులో ట్రైనింగ్ తీసుకున్నటువంటి వాళ్ళు చాలామంది కూడా ఐటీఐకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ చాలామంది మీరు తీసుకోవడం జరిగింది ట్రైనింగ్. మరి దీంట్లో మీరు నేర్చుకోవాల్సింది ఏమనంటే, మనం నిత్య విద్యార్థిగా ఉన్నట్టయితేనే మనం ఏదైనా నేర్చుకోవచ్చు. ఇప్పుడు మీకు ఏజ్ చాలా తక్కువ ఉంది, మీరు కోపా కంప్లీట్ చేసిన తర్వాత, లేకుంటే ఎలక్ట్రీషియన్ కంప్లీట్ చేసిన తర్వాత, లేకపోతే ఏదో ఒక కోర్సు ఐటీఐలో కంప్లీట్ చేసిన తర్వాత కూడా మీరు మళ్ళీ ఈ ఏటీసీలో జాయిన్ అయ్యి ఈ స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకునే అవకాశాలు ఉంటాయని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పుడే మిత్రుడు చెప్పడం జరిగింది, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ద్వారా ఏదైతే ఈవీ రంగంలో ఉందో ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా మరి ఈవీ సైడ్ చూస్తూ ఉన్నాయి. మరి ఎన్విరాన్మెంట్ని కాపాడాలి అన్నా, మనకు ఉన్నటువంటి రిసోర్సెస్ని కాపాడాలన్నా ఇప్పుడు అందరూ కూడా ఈవీ సైడ్ వెళ్తూ ఉన్నారు. అందుకని చెప్పి టెక్నాలజీ అనేది మనం నేర్చుకుంటే జీవితంలో భవిష్యత్తులో మనకు ఇది ఉపయోగపడుతుంది. దీని ద్వారా మనకు ఎంప్లాయ్మెంట్ దొరికే అవకాశాలు ఉంటాయి. లేదంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ప్రపంచ దేశాలకు పోటీ పడే విధంగా ఈరోజు భారతదేశం కొన్ని రంగాలలో మేక్ ఇన్ ఇండియా అని చెప్పి మనము మరి ఎంతోమంది